హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రద్దు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన మేరకు పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను అందించాలని గత ప్రభుత్వం ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం అయితే రద్దు చేసిందండి. అటువంటి వారిని వెంటనే తొలగించాలని, లేక తక్షణమే ఆయా ఉద్యోగుల నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవాలని కూడా హెచ్ఐ హెచ్ఐడీలు అలాగే ప్రభుత్వ కార్యదర్శులు సెక్రటరీలకు సిఎస్ నీరవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. రిటైర్ ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన నివేదికను ఈ నెల 24 లోపల ఇవ్వాలని ఆదేశించారండి. ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు ఆ శాఖలో తప్పనిసరి అవసరమైతేనే నిబంధనలను అనుసరించి ప్రభుత్వం వద్ద నూతనంగా ఉత్తర్వులు పొందాలని సూచించారు. ఉద్యోగ విరమణ చేసిన వారు అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జల వనరుల శాఖ, గృహ నిర్మాణాల శాఖల్లో పనిచేస్తూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతేకాకుండా ఆయా ఉద్యోగులకు సంబంధించి నిధులకు మించి వేతనాలు కూడా ఇవ్వడం జరుగుతుందని అయితే గమనించారు ఫ్రెండ్స్.